చూస్తే కూడా నార్త్ సౌత్ పోల్చుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండ్రు. మరి ఆదిలాబాద్ జిల్లానే గాని నిజామాబాద్ జిల్లానే గాని 2 జిల్లాలోనే ఆదిలాబాద్ లో 4 స్థానాలు, అదేవిధంగా నిజామాబాద్ లో మరి 3 స్థానాలు, హైదరాబాద్ లో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాం. అన్నిటికంటే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మట్టి గడిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.